గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. విల్ వెయిట్ ఫర్ 2 more minutes. 2 నిమిషాలు అందరూ జాయిన్ అవుతున్నారు ఫాస్ట్గా. 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో వీలుంటే మీ అందరి దగ్గర ఒక పేపర్ పెన్ను పెట్టుకోండి. అది కొద్ది డెరివేటివ్ లాగా ఉంటుంది. జస్ట్ ఒక ప్రాక్టీస్ కింద ఉంటుంది, రాసుకోవటానికి ఉంటుంది. ప్రతి స్లైడ్ అయిన తర్వాత 1 నిమిషం ఆగుతాను, మీరు రాసుకోవచ్చు. సరేనమ్మా? మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఒక పేపర్ పెన్ను తెచ్చుకోండి. భారతి అందరికి చేసిపోయావా? శాంతి జాయిన్ అవ్వట్లేదు. ఆ అమ్మాయి ఎగ్జామ్కి అలౌ చేయరు, ఎంత చదివినా కానీ ఉపయోగం లేదు. క్లాసెస్కి రావట్లేదు, ఒక క్లాస్ కూడా అటెండ్ అవ్వాలి. అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాను నేను. ఒకసారి ఇన్ఫార్మ్ చేయమ్మా. మేడం. మంజుల, కీర్తి, అర్ఫా నువ్వు చెప్తాన్నావు కదమ్మా వీళ్ళకి. ఎవరు? గాయత్రికి చెప్పాను మేడం, అందరికి అటెండ్ అవుతా అన్నాను మేడం. గాయత్రికి ఫోన్ వాళ్ళ అత్తయ్యదంట మేడం. మరి ఎలా అయినా తప్పదు కదరా, మరి కొంచెం అటెండ్ అవ్వాలి కదా మరి. అత్తయ్య అన్నది 3 అన్నాను మేడం క్లాసు. 2 to 3 1 అవరే కదా అడగమన్నాను మేడం క్లాసు. అలాగే అంది మేడం. ఇంకెవరు? మంజుల, కీర్తి వీళ్ళిద్దరు కూడా అసలు అటెండ్ అవ్వట్లేదు. అమ్మాయిలు వీళ్ళు. కీర్తికి చెప్పాను మేడం, అటెండ్ అవుతాను మేడం ఈ రోజు నుంచి. ఇక్కడ ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్, మీకు అర్థం కావట్లేదు. మనకి ఇలా ఇది ఇంకో మేబీ మంత్ ఎండింగ్ వరకు కంటిన్యూ అయింది అనుకో, ఆల్మోస్ట్ 2 యూనిట్స్ అయిపోతాయి మనకి. తర్వాత సరే మళ్ళీ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఇవన్నీ సరిపోతాయి కదా. 1 month మీకు ఎగ్జామ్స్ అని, మళ్ళీ క్లాసెస్ స్టార్టింగ్ అని సరిపోద్ది. తర్వాత మళ్ళీ 1 month అయ్యేటప్పటికి మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. సెకండ్ సెమ్ కదా. కనీసం మనం ఇక్కడ మనం 2-3 చాప్టర్స్ ఇప్పుడే కంప్లీట్ చేసేసుకుంటున్నాం. అప్పుడు ఏమైతే మనం ఇక్కడ చెప్పుకుంటాం కాబట్టి ఒకసారి కాలేజ్ మళ్ళీ ఆఫ్లైన్లో చెప్పుకున్న రివిజన్ లాగా ఉంటుంది కదా. అర్థం కావట్లేదు చాలా మందికి. సరే స్టార్ట్ చేస్తానమ్మా. ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు కదా. సో నిన్నటి వరకు చెప్పుకుంది ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటి, కండిషన్స్ ఏంటి, దానికి మెయిన్ కావాల్సింది సంబద్ధ కాన్సెప్ట్, కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి. ఆ కోహరెన్స్ అనేది 2 రకాలు. ఒకటి స్పేషియల్ కోహరెన్స్, రెండోది టెంపరల్ కోహరెన్స్. ఆ 2 సాటిస్ఫై అయినప్పుడే స్థల సంబద్ధత, అలాగే తాత్కాలిక సంబద్ధత, ఆ 2 సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనం ఏమంటాం, మనకి ఇంటర్ఫీరెన్స్ వ్యతీకరణం జరిగిద్దని చెప్పి. ఈ వ్యతీకరణం 2 రకాలు, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. సో డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ విషయానికి వస్తే మనం ఏదైతే ఒక వేవ్ ఇచ్చామో అది తీసుకుంది మనకి ఏమంటాం, మనకి సంబద్ధ కాంతి అంటే మనకి ఒక కోహరెంట్ సోర్సెస్ కింద కావాలి. కాబట్టి అదే వేవ్ ఫ్రంట్ 2 భాగాల కింద విడిపోయి ఆ 2 భాగాలు ఏవైతే మళ్ళా సూపర్ ఇంపోజ్ అయ్యి, అంటే 2 భాగాల కింద 2 parts కింద డివైడ్ అయ్యి ఆ 2 parts సూపర్ ఇంపోజ్ అధ్యారోపణం చెంది ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ చూస్తాం. ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఎలా చూస్తాం మనం? వెలుగు చీకటి పట్టికల రూపంలో చూస్తాం. సో అలాగే మనకి ఆ ఫస్ట్ పార్ట్ లో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, లయార్డ్స్ మిర్రర్, లయార్డ్స్ దర్పణ పద్ధతి ద్వారా మన ఇంటర్ఫీరెన్స్ ఎలా చేసుకుంటూ వచ్చాం. దాంట్లో మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, లయార్డ్స్ మిర్రర్ ముందు దాని ముందు చెప్పుకుందాం అంటే ఫేస్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్. అంటే మనకి ఒకటి ఏమన్నా ఒక లైట్ రే కనుక డెన్సర్ మీడియం యొక్క సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అయితే కనుక అది ఎడిషనల్ గా అదనంగా, అంటే లేదా మామూలుగా ఉండాల్సిన కండిషన్స్ తో పోలిస్తే
ఒక అడిషనల్గా λ/2 పాత్ డిఫరెన్స్ కానీ లేదా పై అనే ఫేజ్ డిఫరెన్స్ కానీ లోన్ అయింది. ఆ ప్రిన్సిపల్ని మనం సేమ్ ఎక్కడ యూస్ చేసాం, లయర్డ్స్ మిర్రర్లో ఉపయోగించాం. ఎందుకనంటే ఆ మిర్రర్ ఒక సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మిర్రర్ సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అయింది, డెన్సర్ మీడియం ఒక సర్ఫేస్ అయింది కాబట్టి సాంద్రత యారకం యొక్క ఉపరితలం నుండి పరావర్తనం చెందింది కాబట్టి ఇది అదనంగా అడిషనల్గా మనకి ఫేస్ చేంజ్కి లోన్ అవుతుంది. కాబట్టి అప్పుడు అలాంటి కండిషన్స్లో ఏవైతే మనం చీకటి పట్టికలు అంటామో ఆ కండిషన్ వెలుగు పట్టికలకి మారిపోయింది, ఏదైతే వెలుగు పట్టికలకు సంబంధించిన కండిషన్ ఉంటుందో అది చీకటి పట్టికలకు మారిపోయింది. అంటే ద కండిషన్ సాటిస్ఫైయింగ్ ఏమంటాం మనకి ద కండిషన్ సాటిస్ఫైయింగ్ ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫర్ బ్రైట్ ఫ్రింజెస్ will be changed to the destructive interference, that is for dark fringes, where the conditions for the dark fringes, which is for the destructive interference, will be changed to the కండిషన్ ఫర్ ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. అది జరుగుతుంది. ఇప్పుడు అది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ పార్ట్ మనం ఇంటర్ఫిరెన్స్ లో మొదటి భాగం అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్ రెండో భాగానికి వచ్చాం. ఆ ఇంటర్ఫిరెన్స్ ఆన్ ద థిన్ ఫిలిం. అంటే ఈ థిన్ ఫిలిమ్స్ మీద ఇంటర్ఫిరెన్స్ అనేది మనకి చాలా రకాలుగా చదువుకుంటాం. ఒకటి ప్లెయిన్, మనం తీసుకున్న ఫిలిం కనుక ప్యారలల్ గా ఉంటే, సమాంతరంగా ఉంటే, మనం తీసుకున్న పొర, పల్చటి పొర, ఆ పొర అనేది మనకి ఎయిర్ పొర అవ్వచ్చు, లేదంటే ఒక మీడియం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చదువుతుంటే మీకు అర్థమవుతుంది. సో అది తీసుకుంది కనుక ప్యారలల్ గా ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, అలా కాకుండా మనకి సపోజ్ మన రెండు ఫిలిమ్స్ కన్నా ప్యారలల్ గా లేకపోతే వెడ్జ్ షేప్ అంట, ప్రాక్టికల్ కూడా చేస్తాం మనం. సో ఆ వెడ్జ్ షేప్ ఉన్నప్పుడు ఎలా జరిగింది, అలా కాకుండా మనకి అదే వెడ్జ్ షేపే వచ్చింది కానీ ఒక ప్లెయిన్ గ్లాస్ ప్లేట్, ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే న్యూటన్స్ రింగ్స్ ఫామ్ అవుతాయి, అది ఎలా వస్తాయి. అలా మైకెల్సన్ ఇంటర్ఫెరామెట్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు వస్తాయి అవన్నీ చదువుకుంటాం. సో ఇప్పుడు మనకి మెయిన్ గా ఇప్పుడు చదివేది ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ ఆన్ థిన్ ఫిలిమ్స్. ఇక్కడ మనం ఉపయోగించే పద్ధతి ఏంటి, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్, కంపన పరిమితి యొక్క విభజన ద్వారా మనం వ్యతికరణం రాబడతాం. కంపన పరిమితి అంటే మనకు తెలుసు కదా, మీకు కంపన పరిమితి అంటే వాట్ ఇస్ ద కంపన పరిమితి అంటే ఏంటి, మనకి యాంప్లిట్యూడ్ అంటే మనకి మాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఒక వేవ్ ఇలా వేసామనుకోండి, వేసినప్పుడు ఈ వేవ్ ఒక యాంప్లిట్యూడ్ ఇది అనమాట, ఈ యాంప్లిట్యూడ్ ఇది కంపన పరిమితి గరిష్టంగా. మిగిలిన ఎక్కడ తీసుకున్నా మనకి పార్టికల్స్ అంత ఎక్కువ ఉండదు, దీనికి మాత్రం ఉంది కాబట్టి ఇది కంపన పరిమితి, యాంప్లిట్యూడ్ అంటాం. సో ఈ యాంప్లిట్యూడ్ అదే మనం సింపుల్ పెండలం తీసుకున్నాం అనుకోండి, సింపుల్ పెండలం తీసుకుంటే దీన్ని ఆ పక్కకి లాగి వదులుతాం, అది మాక్సిమం ఎంత దూరం వెళ్తుందో అది యాంప్లిట్యూడ్ అనమాట. సో ఈ దూరం ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది, ఈ దూరం మన యాంప్లిట్యూడ్. కాబట్టి యాంప్లిట్యూడ్ ఏమైతే మనకి డివైడ్ అయ్యి హాఫ్ గా డివైడ్ అయ్యి సొగ యాంప్లిట్యూడ్ అనేది మనకి ఒక చోట నుండి ప్రసారమే, మిగిలిన సొగ ఇంకో చోట నుండి ప్రసారం, ఈ రెండు రీకంబైన్ అయ్యి మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వస్తాయి. అది డివిజన్ ఆఫ్ అదేంటి ఇంటర్ఫిరెన్స్ బై ద డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అది చెప్పుకుంటాం. ఇది దీనికి సంబంధించిన ఒక జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ బై ఇల్యూమినేటెడ్ బై ఎ ప్లెయిన్ వేవ్. మనం ఒక ఇంటర్ఫిరెన్స్ ప్లెయిన్ ప్యారలల్ ఫిలిం చూడండి, సమాంతరంగా ఉన్న పల్చని పొర, సమాంతరంగా చూడండి మనకి ప్లెయిన్ ప్యారలల్ ఫిలిం ద్వారా సమాంతరంగా ఉన్న పల్చని పొర చూసారా, మనకి ఇక్కడ తీసుకుంది మనకి ఇదొక ప్లేటు, ఇదొక ప్లేట్, ఈ రెండు ప్లేట్స్ సమాంతరంగా ఉన్న పొరలు అనమాట. కాబట్టి ఈ రెండు సమాంతరంగా ఉన్న మధ్యలో ఈ రెండు గాజు పలకలు తీసుకుని, ఇదొక పలక ఇదొక పలక అనుకోండి మనం, లేకపోతే సో ఈ రెండింటి మధ్యలో ఏం చేసి ఒక ఎయిర్ ఫిలిం తీసుకున్నాం, ఈ ఎయిర్ ఫిలిమో లేకపోతే ఏదో సంథింగ్ ఒక మెటీరియల్ ఏదైనా తీసుకోవచ్చు మనకి. సో ఈ రెండు మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు పలకలు ఎలా ఉన్నాయి మనకి సమాంతరంగా ఉన్నాయి. ఈ సమాంతరంగా ఉన్న పొరల పైన ఏం చేసి ఒక ప్లెయిన్ వేవ్ పడింది. ఎలా పడింది ఒక ప్లెయిన్ వేవ్ అంటే మనకి ఒక తరంగాగ్రం అనేది ఎలా పడింది మనకి స్ట్రైట్ గా పడింది. ఎందుకంటే ఇది తెలిస్తే కానీ మీకు తెలియదు, స్ట్రైట్ గా పడింది, నార్మల్ గా పడింది అంటాం. ఎందుకని ఈ సర్ఫేస్ కి ఇది ఇలా స్ట్రైట్ గా పడింది అంటే పర్పెండిక్యులర్ గా పడింది, కాబట్టి ఇలా పర్పెండిక్యులర్ పడింది 90 degrees ఉంది కాబట్టి నార్మల్ గా పడిందంట. కాబట్టి స్ట్రైట్ గా వచ్చి దీని మీద పడినప్పుడు, ఆ సర్ఫేస్ మీద పడినప్పుడు అది నార్మల్ ఇన్స్టెన్స్. సో నార్మల్ ఇన్స్టెన్స్ చెప్పుకుంటాం ఫస్ట్. ఏవైతే మనకి నార్మల్ ఇన్స్టెన్స్ అంటే ఏవైతే మనకి సూటిగా పడినప్పుడు రెండు అలా జరిగింది. తర్వాత కొంత కోణం చేస్తూ పడినప్పుడు అలా జరిగింది. తర్వాత మనకి ఈ రెండు ఫిలిమ్స్ మనకి ప్యారలగా లేకపోతే దాన్ని వెడ్జ్ షేప్ అంటాం, ఎలా జరిగింది. ఇలా డిఫరెంట్ కండిషన్స్ మనం చెప్పుకుంటాం అనమాట, డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ కండిషన్స్ మనం చెప్పుకుంటాం. సో అర్థమవుతుందా మీకు? ముందు ఇక్కడ మీకు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి చదువుతాను చూడండి. మనం ఏం చేసాం, ఒక పల్చని పొర తీసుకున్నాం. ఆ పల్చని పొర అనేది ఎలా ఉండేటట్టు తీసుకున్నాం, సమాంతరంగా ఉండేటట్టు ఒక పల్చని పొర తీసుకున్నాం. కాబట్టి ఈ రెండింటి మధ్య సమాంతరంగా ఉండే పల్చని పొర తీసుకున్నాం. దాని యొక్క మందం, దాని యొక్క థిక్నెస్ T అనుకున్నాం. కాబట్టి ఇది వేరే యానకం, కాబట్టి మనం తీసుకున్న యానకం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాని యొక్క వక్రీభవన గుణకం
దాని యొక్క వక్రీభవన గుణకం మ్యూ అనుకుందాం. దాని యొక్క వక్రీభవన గుణకం మ్యూ అనుకుందాం. కాబట్టి దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తే మనకి దీని మీద ఒక వేవ్ వచ్చి, ఒక లైట్ వేవ్ వచ్చి పడి మనకి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఇవ్వాలి. కాబట్టి లైట్ వేవ్ ఎలా వచ్చింది మనకి? ఇది నార్మల్ ఇన్సిడెన్స్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ పేరు ఏంటంటే నార్మల్ ఇన్సిడెన్స్. చెప్పమ్మా. ఈ మెథడ్ పేరు ఏంటి? మనకి నార్మల్ ఇన్సిడెన్స్ అంటాం. నార్మల్ ఇన్సిడెన్స్ ద్వారా అంటే నార్మల్ అంటే అర్థం ఏంటి? పర్పెండిక్యులర్ లైట్ అనేది మనం తీసుకున్న తలానికి మనకి ఎలా పడాలి? మనకి పర్పెండిక్యులర్ గా పడాలి. పర్పెండిక్యులర్ పడితే అది కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తాం? ఈ తలానికి లైట్ ఏం చేస్తాం? మనకి పర్పెండిక్యులర్ గా వచ్చి సమ్వన్ ఇస్ టాకింగ్. సో ఇది పర్పెండిక్యులర్ గా వచ్చేటట్టు పడేటట్టు చేస్తాం. సో పర్పెండిక్యులర్ గా వచ్చి పడినప్పుడు మనకి చూడండి, మనకి ఇక్కడ పడిన లైట్ మళ్ళీ మనకి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఇక్కడే చూస్తే మనకి రెండు లైట్ అది కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడో సోర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి సోర్స్ ఉంటుంది, ఇక్కడ మనకి ఒక కాంతి జనకం ఉంటుంది. సో ఈ కాంతి జనకం నుండి వచ్చి లైట్ ఏం చేస్తే ప్యారలల్ గా వచ్చి ఇక్కడ మనకు ఒక మిర్రర్ పెట్టాం. ఇది 45 degrees లో ఉందన్నమాట. ఇది ఒక దర్పణం, ఒక మిర్రర్ పెట్టిన తర్వాత ఆ లైట్ వచ్చి దాని మీద పడంగానే ఇది మనకి పరావర్తనంలో ఉంది. ఆ పరావర్తనంలోనే లైట్ ఏం చేస్తాం? ఎగ్జాక్ట్ గా వచ్చి దీని మీద పడేటట్టు చేస్తున్నాం. కాబట్టి ఇలా చేస్తున్నాం, దీని మీద పడేటట్టు. కాబట్టి ఈ లైట్ అనేది మనకి పరావర్తనం చెంది 45 degrees పెట్టడం వల్ల రిఫ్లెక్ట్ అయిన లైట్ ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ గా ఈ ప్లెయిన్ సర్ఫేస్ మీద వచ్చి పడేటట్టు ఇది మనకి అరేంజ్మెంట్. అంటే మనకి ఇలా పెట్టకపోయినా నువ్వు ఇక్కడే సోర్స్ తీసుకోవచ్చు. ప్రాక్టికల్ చేసినాం. ఇక్కడే సోర్స్ తీసుకున్నాం అనుకో, లైట్ వచ్చి దీని మీద పడితే మళ్ళీ ఇంటర్ఫియర్ అయింది, మళ్ళీ ఇక్కడ చూస్తాం లైట్ అక్కడే ఉంటుంది, ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ మనకి రెండు ఒకే చోటు ఉంది అనుకోండి, మనకి కనపడదు. వెలుగులో మనకి ఏం కనపడుతుంది? మనకి కనపడదు కదా మనకి. అందుకని ఏం చేస్తాం? లైట్ ని దీన్ని డిఫరెన్షియేట్ చేయటం కోసం, లైట్ ని దీన్ని మార్చడం కోసం ఇటువైపు లైట్ తీసుకున్నాం. ఈ లైట్ నుండి వచ్చింది ఏంటంటే మనకి వచ్చి 45 degrees లో ఉన్న ఈ గ్లాస్ ప్లేట్ మీద, అంటే 45 degrees ఉన్న ఒక గాజు పలక మీద పడినప్పుడు ఇవి పరావర్తనానికి లోనై వచ్చి మనకి ఇక్కడ థిన్ ఫిలిం ఇక్కడ చూసారా, మనకి ప్యారలల్ గా సమాంతరంగా ఉన్న ఒక పల్చని పొర దాని మీద పడేటట్టు చేస్తాం. అది మన కండిషన్. ఇప్పుడు చూడండి, ఇది మీకు ఈ తర్వాత ఇంటర్ఫిరెన్స్ అయితే ఇక్కడ కన్ను చూస్తాం కదా మనకి, ఇక్కడ ఈ కన్ను ద్వారా అంటే ఇక్కడ మనకు అక్కడ ఏం చేస్తాం? మనకి ఇక్కడ టెలిస్కోపో, ఒక ట్రావెలింగ్ మైక్రోస్కోపో ఉంటుంది. అది పెట్టి అక్కడ దాని రీడింగ్స్ ని మనం ఎలా వచ్చినాయి చూడటానికి వీలుగా ఉంటుంది, జరిగేది అనమాట. సో ఇక్కడ మనకి చూస్తే ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను చదివి ఒక్కో లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటి ఇది మనకి? Let a plane wavefront is instant normally and a thin film of uniform thickness. కాబట్టి ఏం చేస్తాం? మనకి టీ థిక్నెస్ ఉన్న ఒక ప్యారలల్ ఫిలిం తీసుకుంటే దాని మీద ఒక లైట్ వచ్చి పడేటట్టు చేస్తాం దీని థిక్నెస్ ని. The plane wavefront is partially reflected from the upper surface of the film and partially transmitted into the film. ఈ లైట్ వచ్చి దీని మీద పడంగానే ఎమ్మటే ఏం చేస్తుంది? మనకి తిరిగి రిఫ్లెక్ట్ అయింది, కొంత ఏం చేస్తుంది లోపల ఈ ఫిలింలోకి వెళ్తుంది అన్నమాట. అంటే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇలా పరావర్తనానికి లోనేది, కొంత ఏం చేస్తుంది మనకి లోపల ప్రసారానికి లోనేది కాబట్టి ఇలా ప్రసారానికి లోన్ కూడా అవుతుంది. సో లోపలికి వస్తుంది, మనకి బయటికి వెళ్తుంది. కాబట్టి ఇలా మనకి లోపలికి వస్తుంది, మళ్ళీ కొంత బయటికి వెళ్తుంది. ఇక్కడ ఏమైతే ట్రాన్స్మిటెడ్ వేవ్ ఫ్రంట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఫిలింగ్ అండ్ ఎమర్జెస్ టు ద ఫస్ట్ సర్ఫేస్. సో మొదట ఏమైంది? లైట్ వచ్చి దీని మీద పడి ఈ గ్లాస్ ప్లేట్ మీద పడింది, ఏం చేస్తుంది? మనకి డైరెక్ట్ గా వచ్చి దీని మీద పడి ఇక్కడ పడింది, మళ్ళీ ఇమ్మీడియట్ గా ఏం చేస్తుంది? మనకి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలా రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ ఏమైంది? కొంత భాగం లోపలికి వెళ్తుంది కదా మనకి, లోపలికి కొంత భాగం వెళ్ళి మళ్ళీ ఈ సర్ఫేస్ మీద స్ట్రైక్ అయ్యి మళ్ళీ ఏం చేస్తే ఈ సర్ఫేస్ నుండి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ ఇలా బయటకు వస్తుంది. కాబట్టి ఒకటి లైట్ ఏంటి? పై సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అయింది, పై సర్ఫేస్ నుండి పై పొర నుండి పరావర్తనానికి లోనైంది. ఇంకో లైట్ ఏమైంది? ఈ లోపలికి వెళ్ళిపోయి కింద తలం యొక్క ఉంటుంది కదా మనకి, దాని యొక్క ఉపరితలం నుండి బయటికి వస్తుంది అనమాట. కాబట్టి ద ట్రాన్స్మిటెడ్ లైట్ అగైన్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ సర్ఫేస్. ద వేవ్ ఫ్రంట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద అప్పర్ అండ్ లోవర్ సర్ఫేస్ ఇంటర్ఫీరెన్స్ విత్. కాబట్టి ఏదైతే పై సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అయింది, కింద సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అయింది, ఈ రెండు ఏమవుతాయి? మనకి ఆధ్యారోపణానికి లోనై, అంటే ఆధ్యారోపణానికి లోనటువంటి మనకి ఏంటి? సూపర్ ఇంపోజ్ అయ్యి మనకి దానికి సంబంధించి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఇక్కడ కనపడుతుందంట. ఆ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ కనుక చూస్తే మనకి ఆల్టర్నేట్ గా బ్రైట్ డార్క్,
బ్రైట్ డార్క్ అలా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ మనకి ఇక్కడ కనపడిద్దట. సో అది ఎందుకు జరుగుతుంది అంటే ఈ లైట్ పై సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్, అలాగే అదే లైట్ లోపలికి వెళ్ళిపోయి కింద సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్, ఈ రెండు గనక సూపర్ ఇంపోజ్ అవటం వల్ల జరుగుతుంది. మీకు ఒక కండిషన్ మీకు చెప్పుకున్నా, మనకి ఇంటర్ఫిరెన్స్ కావాలి అంటే ఏం ఇవ్వాలి మనకి, ఇట్ మస్ట్ బి కోహరెంట్ సోర్స్. కోహరెంట్ సోర్సెస్ అవుతాయి, ఎందుకని మనకి ఒకే సోర్స్ నుండి వచ్చిన లైట్ కాబట్టి మనకి ఇక్కడ సోర్స్ ఒకటే, ఒకే సోర్స్ నుండి వచ్చిన లైటే. కానీ ఏమైతే ఆ లైట్ రెండు భాగాలుగా విడిపోయింది, ఒకటి పై సర్ఫేస్ నుండి ఒక భాగం వచ్చేస్తుంటే కంపనం అంటే కంపన పరిధిలో ఒక భాగం పై సర్ఫేస్ నుండి వస్తే యాంప్లిట్యూడ్ లో, మిగిలిన హాఫ్ పార్ట్ అనే దాని యొక్క యాంప్లిట్యూడ్ కింద సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ పడిన లైటే కొంత లోపలికి వెళ్ళి కింద నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకే లైట్ నుండి మనకి వచ్చింది లోపలికి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ పై నుండి రిఫ్లెక్ట్ అయింది కింద నుండి రిఫ్లెక్ట్ అయ్యి రెండు ఇంటర్ఫిరెన్స్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్స్ వస్తుంది. ఎందుకంటే ఇది రెండు లైట్ రేస్ రెండు కోహరెంట్ సోర్సెస్ నుండి వచ్చిన లైట్ రేస్ కింద పనిచేయాలి, రెండు సంబద్ధ కాంతి జనకాల నుండి వచ్చిన లైట్ రేస్ కింద పనిచేస్తాయి. కాబట్టి ఒక కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్, వీటి మధ్య ఒక ఖచ్చితమైన దశాభేదం ఉంటుంది. ఆ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ మనం ఇలా చూడగలం. అర్థమైందా? ఎనీవన్ రెస్పాండ్? అర్థమైందమ్మా? ఓకే. కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్నాం దానికి కొంచెం, ఎందుకంటే మనకి ఫార్ములాలు తెలుసుకుంటే గానీ నెక్స్ట్ ఒకదానికోటి ఇంటర్లింక్ అవుతుంది, అందుకని ఫార్ములాల గురించి మనం చెప్తున్నాం. కాబట్టి ఇన్ ద వేవ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద లోవర్ సర్ఫ్ ఆఫ్ ద ఫిలిం ట్రావర్స్ అన్ అడిషనల్ పాత్ ఆఫ్ 2μt. ఎందుకని ఇప్పుడు పైన వచ్చిన లైట్ రేమో మామూలుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. కానీ కిందకు వచ్చిన లైట్ రే ఏమవ్వాలి, మనకి కింద సర్ఫేస్ నుండి వచ్చిన లైట్ రే ఏమవ్వాలి, కింద సర్ఫేస్ నుంచి లైట్ రే అవ్వాలి, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావాలి. కాబట్టి ఈ అడిషనల్ గా ఈ పాత్ డిఫరెన్స్ ఎక్కువైంది. కాబట్టి దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, కాబట్టి పై నుండి కిందకి వెళ్తానికి మ్యూటీ ట్రావెల్ అవ్వాలి, మళ్ళీ కింద నుండి పైకి రావడానికి మ్యూటీ ట్రావెల్ అవ్వాలి. మొత్తం కలిపి మ్యూటీ ప్లస్ మ్యూటీ ఎంత అయింది, 2μt అనేది ఎక్స్ట్రా ట్రావెల్. ఇది మ్యూటీ పై నుండి కిందకి వెళ్తానికి ఒక మ్యూటీ, మళ్ళీ కింద నుండి పైకి రావడానికి ఒక మ్యూటీ, మొత్తం కలిపి మ్యూటీ ప్లస్ మ్యూటీ 2μt అనేది ఈ కింద నుండి వచ్చిన లైట్ రే, ఎడిషనల్ గా కింద నుండి అంటే పై లైట్ రేకి కింద లైట్ తర్వాత ఈ రెండు సమంగా ట్రావెల్ అవుతాయి. కానీ ఎడిషనల్ గా ఏంటి, ఇది మ్యూటీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ మ్యూటీ పైకి వస్తుంది. కాబట్టి కింద నుండి వచ్చిన లైట్ రే ఇది ఎక్కువ ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ ఏమైంది మనకి 2μt అయితే, ఆ రెండింటి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్, ఆ రెండింటి మధ్య ఉన్న పథభేదం ఏమైంది, ఇది అదనంగా ప్రయాణించింది కాబట్టి ఇది పై నుండి రిఫ్లెక్ట్ అయింది, ఇది లోపలికి వచ్చి లోపల నుండి రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఇలా వెళ్ళాలి మళ్ళీ వెనక్కి రావాలి. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న పథభేదం అనేది 2μt అయింది అనమాట. సో అది చెప్పుకుంటున్నాం, 2μt ఇస్ ద ఎడిషనల్ పాత్ డిఫరెన్స్ అనమాట, దానికి సంబంధించిన. కాబట్టి ద వేవ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద ఫిలిం అడిషనల్ పాత్ ఆఫ్ మ్యూ రిఫ్రాక్టెడ్. when the film is placed in air, మనం తీసుకున్న లోపల ఎయిర్ ఫిలిం అనుకో, the wavefront reflected from the upper surface undergoes an additional phase of phi. కాబట్టి మనకి ఇప్పుడు మనం తీసుకుంది ఈ రెండు మధ్య ఉంది ఎయిర్ ఫిలిమే అనుకున్నాం, ఈ రెండు మధ్య ఉంది ఏంటి మనకి, ఇది మనకి ఏమైంది, మనకి ఎయిర్ ఫిలిమే అనుకున్నాం. సో ఎయిర్ ఫిలిం అయినప్పుడు ఏమైంది, మనకి లైట్ వచ్చి ఇక్కడికి వచ్చి దీని మీద పడి ఈ గ్లాస్ ప్లేట్ మీద పడినప్పుడు ఇక్కడ ఎయిర్, కాబట్టి ఈ గాజు పలక కాబట్టి ఇక్కడ ఏమైంది మనకి దీని ఉపరితలం మీద రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి దీనికి అడిషనల్ గా λ/2 ఉంటుంది, లేదా పై అనే ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ కింద నుండి వచ్చింది ఏమైంది మనకి, ఇది ఏ సర్ఫేస్ నుండి మన రేరర్ మీడియం ఒక సర్ఫేస్ కాబట్టి ఇది ఏమీ రాదు అనమాట. ఇది ఈ కింద నుండి వచ్చిన సర్ఫేస్ కి ఏమీ ఉండదు అనమాట. కాబట్టి అడిషనల్ పై నుండి వచ్చిన సర్ఫేస్ మాత్రం పై అనే ఫేజ్ చేంజ్. అందుకని ఫేజ్ చేంజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని 3 క్లాసులు నేను అంతమంది చెప్పడానికి కారణం. డెన్సర్ మీడియం ఒక సర్ఫేస్ నుండి కనుక బయటికి వస్తే అది అడిషనల్ ఫేజ్ చేంజ్ కి లోన్ అవుతుంది, రేరర్ మీడియం యొక్క సర్ఫేస్ నుండి వస్తే అది అడిషనల్ ఫేజ్ చేంజ్ కి అది లోన్ అవ్వదు అని 100 సార్లు చెప్పుకోవడానికి కారణం. ఎందుకని చాలా మంది డిస్కనెక్ట్ అవుతున్నారు, ప్రాబ్లం ఏంటి, నెట్ ప్రాబ్లమా లేకపోతే మీరు ఇప్పుడు అవసరం లేదులే అని డిస్కనెక్ట్ అవుతున్నారా? నెట్ ప్రాబ్లం మేడం. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎందుకంటే మనకి ఇది ఎయిర్,
ఇదేమో మనకి డెన్సర్ మీడియం దీంతో పోలిస్తే. కాబట్టి మొదటి లైట్ ఇలా వచ్చి డెన్సర్ మీడియం యొక్క సర్ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈ పైకి వచ్చిన లైట్ రేకి మాత్రం λ/2 అనే పాత్ డిఫరెన్స్ కానీ ఫేజ్ డిఫరెన్స్. కానీ ఈ లైట్ ఏమైంది మన లోపలికి వచ్చి డెన్సర్ మీడియం ఉండి ఇది రేరర్ మీడియం ఒక సర్ఫేస్ కాబట్టి అది అడిషనల్ పాత్ డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి మన కండిషన్ ప్రకారం ఏంటి 2μ2 = n అనేది మనకి ఒరిజినల్ గా అయితే మాక్సిమం ఇంటర్ఫరెన్స్. కానీ ఇది అడిషనల్ గా λ/2 అనేది అవుతుంది కాబట్టి కండిషన్స్ రివర్స్ అయ్యాయి అనమాట. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏమో కన్స్ట్రక్టివ్ అయింది, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే చీకటి పట్టికలకు ఉండాల్సిన కండిషన్ ఏమో వెలుగు పట్టికలకు వచ్చింది, వెలుగు పట్టికలకు ఉండాల్సిన కండిషన్ ఏమో చీకటి పట్టికలకు వచ్చింది అనమాట. సో అది ఎలా వచ్చింది అనేది మనకి చెప్పాలంటే ఇక్కడ మనకి 2μ2 = n అనేది మనకి అక్కడ ఏంటి వెలుగు పట్టికలకు అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఉండేది. సో కాకపోతే ఇక్కడ ఏమైంది మనకి అదనంగా పాత్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కి ఇది ఉండాలి, ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కి ఉండాలి. కానీ ఏమైంది మనకి ఈ పై అనే ఫేజ్ డిఫరెన్స్ కానీ ఈ పై అనే ఫేజ్ డిఫరెన్స్ కానీ లేదా λ/2 అనే పాత్ డిఫరెన్స్ కానీ ఇది లోన్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ కండిషన్స్ రివర్స్ అయ్యాయి అనమాట. అంటే వెలుగు పట్టికలకు ఉండాల్సిన కండిషన్ ఏమో చీకటి పట్టికలకి అయినాయి, చీకటి పట్టికలకు ఉండాల్సిన కండిషన్స్ ఏమో వెలుగు పట్టికలకి అయినాయి. సో ఇక్కడ ఈ ఫార్ములా అలా 2μ2 = n λ, 2μ2 = 2n + 1 × λ/2 ఇది కండిషన్స్. ఇది అర్థమైందా లేదా చెప్పండి. సింపుల్ ఇది, ఎందుకంటే ఒకదానికి ఒకటి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. జస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ కండిషన్ మనం తీసుకుంది కనుక ప్లెయిన్ ప్యారలల్ ఫిలిం, మనం తీసుకున్న ఫిలిం ఎలా ఉంది మనకి ప్లెయిన్ ప్యారలల్ ఫిలిం అంటే ప్లెయిన్ ప్యారలల్ ఫిలిం కాబట్టి మనకి రెండు సమాంతరంగా ఉన్న ఒక పల్చని పొర ఉంది. ఆ రెండింటి మధ్య ఒక పల్చని పొర సమాంతరంగా ఏర్పడింది. దాని మీద లైట్ ఎలా ఇన్సిడెంట్ అయింది, నార్మల్ గా ఇన్సిడెంట్ అయింది అంటే పర్పెండిక్యులర్ గా పడింది. పర్పెండిక్యులర్ గా పడినప్పుడు మనకి కండిషన్ ఏంటంటే 2μ2 = n λ లేదా 2μ2 = 2n + 1 × λ/2. n అనేది 0 నుండి 0 కానీ 1 కానీ 2 కానీ ఏదైనా వాల్యూస్ తీసుకోవచ్చు, అది కండిషన్. ఇది ఫస్ట్ పార్ట్. ఇలా 4 పార్ట్స్ ఉంటాయి దీంట్లో మనం చెప్పుకోవాల్సింది. అర్థమైందా? ఇఫ్ యూ అండర్స్టూడ్ ఐ విల్ గో ఫర్ నెక్స్ట్. అర్థమైందమ్మా? ఓకే. సో ఆబ్లిక్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి, కొంత కోణం చేస్తూ అనమాట. అంటే స్ట్రైట్ గా పడదు లైట్ ఏమవుతుంది మనకి స్ట్రైట్ గా పడకుండా ఏమైతే ఈ ప్లెయిన్ వేవ్ ఫ్రంట్ మీద ఏం చేస్తుంది కొంత కోణం చేస్తూ పడింది. సో ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ వెయిట్ ఫర్ 1 minute. ఈ డయాగ్రామ్ తీసుకోండి. మ్యాటర్ రాయలేకపోయినా పర్లే, ఈ డయాగ్రామ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నాకు సిగ్నల్ ఇవ్వండి, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇస్తున్నారమ్మా? రవీందర్ నాగరాజుని జాయిన్ చేశాను, వాడు వచ్చాడ్రా క్లాస్ కి. రవీంద్ర మేడం సత్యనారాయణ వచ్చాడు మేడం, ఈరోజు వచ్చాడు. అందుకనే అందరికి నెట్ ప్రాబ్లం. ఏరే సత్యనారాయణ ఏమైంది ఎన్ని రోజులు పనికి వెళ్ళిపోతున్నావంట, క్లాస్లో వద్దా నీకు? కావాలి మేడం. వద్దు మరి, నువ్వు ఎస్ఎఫ్ఐ అంటూ వెళ్తా ఉంటావు, ఇటేవో మరి పనికి వెళ్తా ఉంటావు, మరి ఇటువైపు క్లాస్ లో అవసరం లేదు నీకు, మరి ఎలా పాస్ అవుతావురా క్లాస్ వినకపోతే? ఆల్రెడీ ఇంకో 2 టాపిక్స్ చెప్పేశాను అనుకో, ఈ రోజు ఇంక 2-3 రోజులు అయింది అనుకో, మనకి ఫస్ట్ యూనిట్ అయిపోయినట్టే. అర్థమవుతుందో లేదు?
ఈరోజు మనకి మామూలుగా ఎస్ ప్లెయిన్ మ్యామ్. ప్యారలల్ ఫిలిం చెప్పాను. రేపేమో వెడ్జ్ షేప్ చెప్తాను. ఎల్లుండి న్యూటన్ స్ట్రింగ్స్, ఆ తర్వాత మైకల్సన్ ఇంటర్ఫెర్ అనమాట. చెప్తే మనకి ఫస్ట్ చాప్టర్ అయిపోయినట్టే. మరి నువ్వేం అర్థం చేసుకున్నావో ఎస్ తెలియదు. మేడం. నేను మొదటి ఒక 20 మెంబర్స్ అయితే ఓకే మేడం. బాగా కంటిన్యూస్ గా వింటున్నారు. వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది ఏం చెప్తున్నా అనేది. మీరు ఇలా ఎలా మరి చెప్పండి మరి. మనకి ఇంకొక ఈ మంత్ ఎండింగ్ వరకు ఇలాగే ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. మరి వినకపోతే మీకు ఎలా అర్థం అవుతుందమ్మా? ఈ లోపల మనకి 2 యూనిట్స్ 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత మనకి టైం ఉండదు మనకి మేడం. ఆఫ్లైన్ లో చెప్పుకోవడానికి. మీకు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంపార్టెంట్ బాగానే అర్థం అవుతుంది కదా, మీకు అర్థం అవట్లేదా చెప్పండి. క్లియర్ గానే అర్థం అవుతుందా లేదా? ఓన్లీ థింగ్ తెలుగు మీడియం అవుతుంది వాళ్ళకి, మేడం. తెలుగు మీడియం వాళ్ళకి ఓన్లీ థింగ్ ఇక్కడ నేను తెలుగులో మ్యాటర్ చెప్పట్లా. నేను ఎక్స్ప్లెయిన్ అంతా తెలుగులోనే చేస్తున్నాను, కానీ ఇక్కడ రాసిన మ్యాటర్ ఇంగ్లీష్ లో ఉంటుంది. అంత మించి ఇంకోటి లేదు. అవునా కాదా? అవును మేడం. అవునే మేడం. రేపు డైలీ వచ్చేద్దాం మేడం. మిగిలిలో ఈ డయాగ్రామ్ వేసుకున్నారమ్మా? వేసుకున్నాం మేడం. వేసుకున్నాం మేడం. ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఇది మ్యాటర్ తర్వాత చెప్తాను. నేను డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఆబ్లిక్ ఇన్స్టెన్స్ అన్నాను. ఆబ్లిక్ ఇన్స్టెన్స్ అంటే కొంత కోణం. ఇందాక మనం లైట్ ఎలా పడింది మనకి డైరెక్ట్ గా స్ట్రైట్ గా పడింది. ఇప్పుడు ఏం చేస్తాం, కొంత యాంగిల్ తో పడింది. కానీ ఇక్కడ మనం తీసుకున్న ఫిలిం ఏంటి, ప్లెయిన్ ప్యారలల్ ఫిలిమే. కాబట్టి ఇక్కడ మనకి రెండు ఇటు ప్లెయిన్ ప్యారలల్ ఫిలిం కాబట్టి ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి. GH G1 H1, ఈ GH G1 H1 మధ్య ఒక పల్చని పొర ఉంది అనుకుందాం. ఒక పల్చని పొర. ఆ పొర యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాని యొక్క ఆ ఫిలిం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. దాని యొక్క థిక్నెస్ T అనుకుందాం. కాబట్టి దేనికి మధ్య GH G1 H1. చూడండి, ఈ రెండు సమాంతరంగానే ఉన్నాయి. కరెక్టా కాదా? ఈ రెండు సమాంతరంగానే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సమాంతరంగానే ఉన్నాయి కాబట్టి ఏమైతే మనకి మన ప్లెయిన్ ఫిలిమే. అందుకని చెప్పేసి మనం తీసుకుందేంటి ప్యారలల్ ఫిలిమే, సమాంతరంగా ఉన్న పల్చని పొరే. కాకపోతే తేడా ఏంటి, దానిపైన పడే లైట్ అనేది మనకి స్ట్రైట్ గా పడట్లేదు. ఎలా పడుతుంది, కొంత కోణం చేస్తూ పడుతుంది అన్నమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి GH G1 H1 ఈ రెండు ప్యారలల్ ఫిలిమే. సో ఇది ఎయిర్ అనుకుందాం, మీడియం. దీని యొక్క యానకమేమో ఇది గాలి అనుకుందాం. ఇది డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం అంటే గాజో ఏదో ఒకటి. దీంతో పోలిస్తే ఇది సాంద్రత యానకం. మళ్ళా బయటకు వచ్చేది ఎయిర్. ఇప్పుడు మనకేంటి కావాలి, మనకి రిఫ్లెక్టెడ్ లైట్, ఇంటర్ఫిరెన్స్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ లైట్. మనం ఈ రిఫ్లెక్టెడ్ లైట్, పరావర్తన చెందిన కాంతిలో వ్యతీకరణం ఎలా వస్తుందో అది మాత్రం చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆబ్లిక్ ఇన్స్టెన్స్ అన్నాను. ఆబ్లిక్ ఇన్స్టెన్స్ కాబట్టి ఒక లైట్ రే వచ్చి చూడండి, ఒక లైట్ రే వచ్చి ఇలా స్ట్రైట్ గా పడట్లా. ఇందా స్ట్రైట్ ఇప్పుడు ఏది మనకి కొంత కోణం చేస్తూ వచ్చి ఇలా పడింది. అంటే ఏబి అనే లైట్ రే వచ్చి దీని మీద పడి మొదటి తలం GH అనే తలం నుండి బిఆర్ కింద అది ఏంటి, పరావర్తనం తోలేదు. బిఆర్ కింద అది పరావర్తనం కాదు. సో ఏ లైట్ రే AB is incident on the surface and reflected from the upper surface GH as BR. As someone is talking, BR as BR కింద బయటకు వచ్చింది. ఇప్పుడు అదే లైట్ ఏమైంది, మనకి ఇక్కడ పడింది మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మనకి ఇది గ్లాస్ ప్లేట్ అనుకో, కొంత ట్రాన్స్మిట్ అయింది. కాబట్టి ఏమైంది, మనకి B దగ్గర ఏం చేస్తుంది, మనకి BC కింద B దగ్గర ఏమైంది, మనకి BC కింద BC కింద లోపల ఉన్న ఈ థిన్ ఫిలిం లో మనం తీసుకుని మేబీ గ్లాస్ అనుకున్నాం అనుకోండి. ఆ గ్లాస్ లోపల ఏమైంది, మనకి BC రూపంలో లోపలికి ఇలా ట్రాన్స్మిట్ అయింది. ట్రాన్స్మిట్ అయ్యి కింద పొర ఉంది కదా, మనకి కింద పొర G1 H1. ఆ పొర దగ్గర ఏమైతుంది, మళ్ళా ఏం చేస్తుంది, బ్యాక్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది, మనకి పై పొర వచ్చిన GH నుండి బయటికి ఈ రూపంలో వచ్చేస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇది ఒరిజినల్ గా వచ్చిన లైట్ రే, కానీ బయటికి ఏమొచ్చింది, మనకి BR అలాగే DR1 ఈ రెండు రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఇది ఒరిజినల్ లైట్ రే నుండి వచ్చిన ఈ రెండు రిఫ్లెక్టెడ్ లైట్ రే. అంటే ఇదేంటి, ఇది ఒక కాంతి జనకం. ఈ కాంతి అంటే దిస్ ఒరిజినల్ సోర్స్. ఈ ఒరిజినల్ సోర్స్ నుండి వచ్చిన ఇవేంటి, ఈ రెండు ఏంటి, మనకి ఈ ఒరిజినల్ సోర్స్ నుండి వచ్చిన రెండు కూడా, ఈ ఒరిజినల్ సోర్స్ నుంచి వచ్చిన రెండు రిఫ్లెక్టెడ్ లైట్స్ ఎలా పనిచేస్తాయి, మనకి ఒక కోహరెంట్ సోర్సెస్ నుంచి లైట్ రేస్ కింద పనిచేస్తాయి. కాబట్టి ఈ రెండు ఇంటర్ఫీరెన్స్ అవుతాయి. ఇంటర్ఫీరెంట్ అయ్యి మనకి ఇంటర్ఫీరెంట్ ఫ్రింజెస్ ని ఇక్కడ మనం చూడగలం. ఈ పైన ఇక్కడ మనకి ఒక మైక్రోమెట్రోస్కోప్ లేకపోతే ట్రావెలింగ్ మైక్రోస్కోప్ పెడితే ఇలా జరిగిద్దండి. అది జరుగుతుంది. చూడండి, మనకి జాగ్రత్తగా వినండి, మనం చెప్తాను. ఇక్కడ మనకి ఇందాక దాంట్లో చూస్తే ఒక్కసారి బ్యాక్ వెళ్తే ఇక లైట్ చూడండి, మనకి ఈ ప్లెయిన్ ఫిల్మ్ మీద స్ట్రైట్ గా వచ్చి పడింది. చూసారా, మనకి లైట్ స్ట్రైట్ గా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, మనకి 90 degrees ఫార్మ్ చేస్తుంది యాంగిల్.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి లైట్ అనేది మనకి స్ట్రైట్ గా ఇట్లా పడట్లేదు, ఇలా పడుతుంది, మనకి ఇలా పడుతుంది, కొంత యాంగిల్ తో పడుతుంది. పడేసి ఏమైతే మనకి మొదటి తలం నుండి బిఆర్ కింద అది పరావర్తనం చెందితే కింద తలానికి వెళ్ళి బీసీ కింద లోపలికి వెళ్ళి మళ్ళీ సిడి కింద పరావర్తనం చెంది బయటికి డిఆర్1 కింద బయటకు వస్తుంది. అది జరుగుతుంది. కాబట్టి ఈ రెండు లైట్ రేస్ కూడా ఏంటి, ఎలా వచ్చినాయి, రెండు రిఫ్లెక్టెడ్. మనం చదివేది రిఫ్లెక్టెడ్ లైట్ గురించి కాబట్టి దీని గురించి ఈ రెండింటి గురించే మాట్లాడుకుంటాం. అవునా? సరే, మనకి ఇక్కడ లోపలికి ఇలా బయటికి కూడా వచ్చేస్తాయి, వాటి గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటి, ఓన్లీ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ గురించే మాట్లాడాలి. కాబట్టి రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అంటే ఇది బిఆర్ డిఆర్1 ఈ రెండింటి గురించే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఇదేమన్నా ఆబ్లిక్ ఇన్సిడెన్స్ అన్న ఏటవాలు పతనం. ఆబ్లిక్ ఇన్సిడెన్స్ అంటే తెలుగులో ఏటవాలు పతనం అంటాం. కాబట్టి ఏటవాలుగా పడింది, కొంచెం కోణం చేస్తూ పడింది. సో ఇప్పుడు మనకి ఈ సర్ఫేస్ మీద ఇక్కడ పడింది కాబట్టి ఒక నార్మల్ గీసాను. ఇది నార్మల్ అంటే ఒక లంబాన్ని గీసాను. సో ఈ లంబాన్ని గీస్తే ఆ లంబం ఇలా వస్తుంది. ఈ లైట్ రే అనేది మనకి ఈ లంబముతో చేసే కోణం ఏదైతే ఉందో, లైట్ రే అనేది మనకి ఈ లంబముతో చేసే కోణం అంటే మనం తీసుకునే ఈ నార్మల్ తో చేసే యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. దాన్ని ఏమంటాం, మనకి పతన కోణం అంటాం. తర్వాత ఏమైతే ఆ లైట్ ఏమైంది ఇలా రిఫ్లెక్ట్ అయ్యి కొంత లోపలికి ట్రాన్స్మిట్ అయింది కదా, కొంత లోపలికి వక్రీభవనానికి లోనిది, అంటే వంగి కొంచెం లోపలికి ప్రయాణించింది. సో లోపలికి ప్రయాణించినప్పుడు మనకి అదే నార్మల్ తోటి లోపల ఉన్న ఇది చేసే యాంగిల్ ఏముందో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. దాన్ని ఏమంటాం, మనకి వక్రీభవన కోణం ఆర్ అంటాం. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, ఈ లైట్ రేకి మధ్య ఉన్న పథ భేదం ఎలా ఉంది, లేదా ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఉంది, పాత్ డిఫరెన్స్ ఎలా ఉందో చెప్తే మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఎలా వస్తుందో చెప్తాం. చూడండి, ఈ లైట్ రే ఏమవుతుంది, ఇలా వచ్చి డైరెక్ట్ గా ఇలా రిఫ్లెక్ట్ అయింది. కానీ రెండో లైట్ రే ఇలా వచ్చి లోపలికి వెళ్ళి మళ్ళా ఇలా వచ్చి బయటికి ఇలా వచ్చింది. అంటే అదనంగా ఎంత ట్రావెల్ అయింది, మనకి బీసీ సిడి ట్రావెల్ అయిన తర్వాత మిగిలింది బయటకు వచ్చింది. కానీ చూస్తే ఈ లైట్ రేమో ఇక్కడ నుండి వచ్చింది, ఈ లైట్ రేమో ఇక్కడ నుంచి. కాబట్టి మనకి ఈ రెండు మధ్యన ఖచ్చితంగా ఉన్న పాత్ డిఫరెన్స్ కానీ ఫేజ్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఎంత ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఒక లంబాన్ని గీస్తాం. అంటే డిఈ అనే ఒక మ్యాప్ గీసినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ తీసిన ఇవన్నీ ప్యారలల్, తర్వాత వచ్చే లైట్ రేస్, తర్వాత ఇవన్నీ రెండు సమానంగా ట్రావెల్ అయింది. సో ఎడిషనల్ గా ట్రావెల్ అయింది ఏంటంటే కనుక లోపలికి వచ్చిన లైట్ రే ఏమో బీసీ సిడి అనేది ఎక్కువ ట్రావెల్ అయింది, పై నుండి వచ్చిన లైట్ రే ఏమో బి అనేది ఎక్కువ కింద ట్రావెల్ అయింది. సో లోపలికి ఉన్న లైట్ రే అనేది మనకి బీసీ సిడి అని ఎక్కువ అనేది మ్యూ అనే యానకంలో ప్రయాణించింది. పై నుండి వచ్చిన లైట్ రే ఏమో ఎక్కువగా ఎక్కడ ప్రయాణించింది, మనకి ఎయిర్ అనే మీడియంలో. ఎయిర్ తీసుకుంటే ఎయిర్ ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాబట్టి అలా ట్రావెల్ అయిందని చెప్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి రెండు మధ్య పాత్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మనకి తీర్చుని నార్మల్ ఇలా పొడిగించాం. అంటే ఒకసారి చెప్పేస్తున్నా, తర్వాత మీకు అర్థం. ఈ నార్మల్ ఇలా పొడిగించాం, అలాగే ఈ లైట్ రే ఇలా పొడిగించాం. ఈ రెండు లైట్ రేస్ ఇక్కడ మీట్ అవుతాయి. మీట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అది ఎలా ఉంటుందో నేను చెప్తాను మళ్ళీ. కాబట్టి ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక ఐ అయితే కనుక, ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కనుక ఐ అయితే కనుక, ఇది ఐ అయింది అనుకోండి, ఇది కూడా ఐ అవుతుంది. ఇది ఐ అయింది అనుకోండి, మనకి ఆటోమేటిక్ ఇది ఐ అయింది. ఇది ఆర్ అయింది అనుకోండి, ఇది ఆర్ అవుతుంది. ఇది ఆర్ అయితే ఇది ఆర్ అయింది, ఇది ఆర్ అయింది. కాబట్టి ఈ యాంగిల్స్ తెలుసుకోవాలి చిన్న మ్యాథమెటికల్ గా. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఏమంటారు, ఆల్టర్నేట్ యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్, ఇవన్నీ ఆ కండిషన్స్ ప్రకారం మనకి ఇక్కడ ఇది ఐ అయింది అనుకో ఇది ఐ అవుతుంది, ఇది ఆర్ అయింది అనుకో ఇది ఆర్ అవుతుంది. అది కూడా ప్రూవ్ చేయడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ప్రస్తుతం ఎంతటి గుర్తు పెట్టుకోండి. సరేనమ్మా, అర్థమైందా లేదా? మిగిలిన వాళ్ళు లావణ్య కాకుండా భారతి, బిందు, అర్థమైంది మేడం. ఓకే. చూడండి, ఇప్పుడు ఇది చెప్పింది నేను ఇక్కడ చదివి చెప్తాను, ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్పాను కాబట్టి మీకు ఒక అవగాహన వస్తుంది. లెట్ GH and G1 H1 be the two surfaces of transparent film of uniform thickness T and refract index. ఇప్పుడు మనకి ఏం చేస్తాం, ఒక పారదర్శక ఉన్న ఒక పల్చని పొర తీసుకున్నాం. ఆ పారదర్శక పొర, ఒక పల్చని పొర దేనికి మధ్య ఉంది, రెండు తలాల మధ్య, GH G1H మధ్య ఉంది. సో ఈ GH G1H మధ్య ఉన్న ఈ రెంటి మధ్య ఉన్న ఎంత థిక్నెస్ అంటే థిక్నెస్ ఏమో T, దాని యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ మ్యూ అని చెప్తాను. ఫస్ట్ వన్, లెట్
A monochromatic light ray AB is instant on the upper surface and is partly reflected along BR and refracted along BC. సో ఇక్కడ మనకి ఒక మోనోక్రోమాటిక్ అంటే ఏకవర్ణ కాంతి తీసుకోవాలా, ఏకవర్ణ కాంతి ఏం చేస్తుంది మనకి వచ్చి ఈ తలం మీద ఏం చేస్తుంది మనకి ఏబి రూపంలో వచ్చి పతనం చెందింది, ఇన్స్టెంట్ అయింది. ఇది అయిన దాంట్లో కొంత భాగం బిఆర్ కింద రిఫ్లెక్ట్ అయితే కొంత భాగం బీసీ కింద లోపలికి ప్రసారం అవుతుంది. ఇట్ ఈస్ పార్ట్లీ రిఫ్లెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ పార్ట్లీ రిఫ్లెక్టెడ్ and partly reflected and partly transmitted అని చెప్తున్నాడు. The reflected light rays from the upper surface and the lower surface are BR and DR. కాబట్టి అప్పర్ సర్ఫేస్ నుండి పై తలం నుండి వచ్చిందేమో బిఆర్, కింద తలం నుండి వచ్చింది ఏమైతే మనకి బీసీ కింద లోపలికి వెళ్ళి సిడి కింద మళ్ళా పర్వతం బయటికి ఏ రూపంలో వస్తుంది మనకి DR1 రూపంలో వస్తుంది. కాబట్టి ఈ లైట్ రేకి పరావర్తనం చెందిన కిరణాలు బిఆర్ DR1 ఎప్పుడు అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది టు ఫైండ్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అంటే ఈ రెండు లైట్ రేస్ మీద దేనికి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ బిఆర్ కి DR1 కి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ కావాలంటే ఏం చేయాలి, నార్మల్స్ డిఈ ఆన్ బిఆర్ అండ్ బిఎఫ్ ఆన్ డిసి అంటారు. కాబట్టి ఏం చేస్తాం మనకి తెలియాలంటే ఒక బిఎఫ్ ఏమో డిసి మీద ఇక్కడ బి నుండి ఒక నార్మల్ ని గీసాం, నార్మల్ అంటే తెలుసు కదా ఒక లంబాన్ని గీసాం. సో ఒక లంబాన్ని గీసాం కాబట్టి ఇది యాంగిల్ ఎంత చేస్తుంది 90 degrees చేస్తుంది, ఇక్కడ 90 degrees. అలాగే ఇక్కడ ఒక యాంగిల్ తీస్తాం, ఇక్కడ 90 degrees అవుతుంది. కాబట్టి ఏం చేస్తాం మనకి ఈ డిసి మీదేమో బి నుండి ఒక లంబాన్ని గీసాను, ఒక నార్మల్ గీసాను, అది బిఎఫ్ అయింది. అలాగే డి నుండి ఒక నార్మల్ గీసాను, అదేమైంది మనకి డిఈ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ గ్రీన్ గా ఇక్కడ పెట్టిన యాంగిల్ 90 degrees, అటు ఇటు 90 degrees ఉంటుంది. సో ఇది పాయింట్. తర్వాత extend DC in the backward direction which meets the BQ and produced at C. కాబట్టి ఏం చేశాను, ఈ బీసీని ఏం చేశాను నేను ఎక్స్టెండ్ డీసీని ఏం చేశాను, ఇటు డీసీని వెనక్కి ఇలా పొడిగించాను. ఈ పొడిగిస్తుంటే కనుక అలాగే ఏం చేశాను, ఈ లంబాన్ని కూడా మనం తీసి నార్మల్ని కూడా పొడిగించాను. ఇలా పొడిగించినప్పుడు ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇలా పొడిగించినప్పుడు దీన్ని ఇలా పొడిగించినప్పుడు ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఈ పాయింట్ దగ్గర పి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఈ పి అనే పాయింట్ దగ్గర పీస్ అయినప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమో ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమో ఆర్. కాబట్టి ఇక్కడ మనకి ఏబిఎన్ ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే పతన కోణం, లంబంతో మనం తీసిన నార్మల్ తో ఇన్సిడెంట్ లైట్ రే, ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద ఇన్సిడెంట్ లైట్ రే గివ్స్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కాబట్టి అయ్యేది. కాబట్టి ఇది దీంతో ఇది చేసిన యాంగిల్ అయ్యేది. అలాగే ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద రిఫ్రాక్టెడ్ లైట్ రే, వక్రీభవన కిరణం అనేది లంబంతో చేసే కోణాన్ని వక్రీభవన కోణం కాబట్టి ఆర్ అయితే. కాబట్టి యాంగిల్ ఏబిఎన్ ఇస్ ఈక్వల్ టు ఐ. అలాగే యాంగిల్ ఏమైతే మనకి క్యూబీసీ ఇస్ ఈక్వల్ టు ఆర్, యాంగిల్ క్యూబీసీ ఇస్ ఈక్వల్ టు ఆర్, దాని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. అలాగే మనకి యాంగిల్ బిడిఈ ఇస్ ఈక్వల్ టు అండ్ యాంగిల్ క్యూపీసీ ఇస్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఎలా ఇద్దో చూడండి, మనకి యాంగిల్ బిడిఈ ఇక్కడ నుండి యాంగిల్ బిడిఈ ఇస్ ఈక్వల్ టు ఐ, అలాగే యాంగిల్ క్యూపీసీ ఇస్ ఈక్వల్ టు క్యూపీసీ ఇస్ ఈక్వల్ టు ఆర్. ఇది ఎలా వస్తుందంటే మీరు కొంచెం మ్యాథమెటిక్స్ కనుక ఐడియా ఉంటే కనుక కొంచెం బుర్ర పెడితే మీకు ఈజీగా అర్థమైంది. చూడండి నేను ఒకటి చెప్తాను మీకు, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. ఇది ఐ అయితే ఇది ఐఏ, ఓకే ఐ, ఇది కూడా ఐఏ అవునా. ఇప్పుడు చూడండి ఇదంతా యాంగిల్ ఎంత అవ్వాలి మనకి, ఇది చూడండి మనం చూస్తే పర్పెండిక్యులర్ కదా మనకి ఈ యాంగిల్ అనేది 90 degrees అయింది. ఈ 90 degrees లో ఈ అయిపోతే ఈ యాంగిల్ ఎంత అయితే మనకి 90 మైనస్ ఐ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అయింది 90 మైనస్ ఐ అవుతుంది. ఇది 90 మైనస్ ఐ అయింది, ఇది 90 degrees అయింది. ఆటోమేటిక్ యాంగిల్ అవ్వాలి ఐ అవ్వాలి, ఎందుకని మనకి టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి మనకి 180 degrees ఉండాలి. ఇది 90 మైనస్ ఐ 90 ప్లస్ ఆటోమేటిక్ ఇది ఐ అయితేనే సెట్, అప్పుడు మైనస్ ఐ ప్లస్ ఐ కొట్టుకుపోయి 90 ప్లస్ 90 180 degrees అది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఐ అవ్వాలి. సో ఈ విధంగా మనం ఒకదాన్ని ప్రూవ్ చేస్తాను, అదే విధంగా మిగిలినవి కూడా ప్రూవ్ చేయొచ్చు. అలాగే ఇది చూడండి మనకి ఇది ఆర్ అనుకోమ్మా, ఒకసారి జాగ్రత్త చూడండి, ఇది ఆర్ అనుకో అవునా. ఇది ఆర్ అనుకుంటే ఇది ఎంత అయితే మనకి 90 మైనస్ ఆర్ అది, ఇది అంతా 90 మైనస్ ఆర్ అది. కానీ ఆ 90 మైనస్ ఆర్ లో కనుక తీసుకుంటే ఆల్రెడీ ఇది 90 అయింది, 90 అయింది కాబట్టి ఇది ఆర్ అయిపోయింది. కాబట్టి ఇది మిగిలింది ఏమైంది మనకి ఇక్కడ ఏమైంది మనకి ఇది కంపల్సరీ ఇదంతా 90 degrees కాబట్టి 90 degrees కాబట్టి ఇదంతా 90 మైనస్ ఆర్ అవ్వాలి, ఈ 90 పోవాలి కాబట్టి యాంగిల్ ఆర్ అవుతుంది. ఆ ఫార్ములా ప్రకారం గుర్తు. సో ఇది ఆర్ అయింది అనుకో, ఇది ఎక్స్టెండ్ చేసాం చూడండి, లైన్ స్ట్రెయిట్ లైన్ కింద ఎక్స్టెండ్ చేసాం. చేసేటప్పుడు మీకు గుర్తుందో లేదో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలీదు,
సాదృశ్య కోణాలు ఏదో సిమిలర్ యాంగిల్స్ అనుకుంటా. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ తీసుకుంటే ఇది ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్కడ మీట్ అవుతుంది, ఇది ఎంత దూరంలో ఉంటే ఇది కూడా అంతే దూరంలో, కాబట్టి ఈ రెండు ఏమైంది మనకి ఒకే యాంగిల్ చేస్తాయి. ఎందుకంటే మనకి ఇది ఈ డిస్టెన్స్ సమానం, కాబట్టి ఎందుకు ఇది ఏమో డబుల్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ అంతే, అక్కడ మాత్రం ఇటు, కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది. అందుకే చెప్తాను యాంగిల్ BDE ఈజ్ ఈక్వల్ టు BDE ఈజ్ ఈక్వల్ టు I అయింది. అలాగే మనకు కావాల్సిన యాంగిల్ QPC ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ద ఆప్టికల్ పాత్ డిఫరెన్స్, రెండింటి మధ్యన పాత్ డిఫరెన్స్ BR కి DR కి 1 కి, ఎందుకంటే మనకి ఇదే కదా మనకి ఇది BR DR1 ఈ రెండింటి మధ్య కావాలంటే ఇది అడిషనల్ గా దేంట్లో ట్రావెల్ అవుతుంది, BC ప్లస్ CD కిందేమో మీడియంలో ట్రావెల్ అవుతుంది, కాబట్టి మీడియం ఒక రిఫ్రాక్ట్ ఇండెక్స్ కూడా తీసుకోవాలి. కానీ ఇదేమవుతుంది మనకి మొదటి రేనేమో దీనికన్నా ఎక్కువగా ఎయిర్ లో ట్రావెల్ అవుతుంది, కాబట్టి దీంట్లో నుండి BC ప్లస్ CD ఇంటూ మ్యూ లో ఏం చేయాలి, మనకి ఈ బిఈని తీసేయాలి, అప్పుడే పాత్ డిఫరెన్స్ వస్తుంది. ఈ రెండింటి మధ్యన పథ భేదానికి సమానమైంది. కాబట్టి ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అంటే డెల్టా అనుకున్నాం, డెల్టా లేదా ఇక్కడ X అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు పాత్ ఇన్ ఫిలిం, పాత్ BC ప్లస్ CD ఇన్ ఫిలిం, పాత్ BE ఇన్ ఎయిర్. చెప్పాను కదా మీకు ఇందాక డయాగ్రామ్ చూడండి, మనకి BC CD ఏమో ఫిలిం లో, ఇదేమో BE ఏమో ఎయిర్ లో ఉంది, అదే చెప్తున్నాడు. సో BC ప్లస్ CD ఫిలిం లో, BE ఏమో ఫిలిం కాబట్టి దాని ఒక రిఫ్రాక్ట్ ఇండెక్స్ తీసుకోవాలి, మ్యూ ఇంటూ BC ప్లస్ CD అయింది. ఎయిర్ లో కాబట్టి రిఫ్రాక్ట్ ఇండెక్స్ తీసుకున్న 1 అయింది, కాబట్టి ఇంటూ 1 వేసుకున్న 1 అయింది, కాబట్టి BE అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్, రాయండి ఇది. రాసుకోవాలి, ఇదంతా మ్యాథమెటికలే, ఎందుకంటే మీకు ఇది ఉన్న చెప్తే ఇంటే ఒక హరికథ లాగా ఉంటుంది, రాస్తేనే ఎలా వచ్చిందనే తెలుస్తుంది. కంపల్సరీ రాయండి, 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలా, ఒక క్లాస్ పోలు ఇంకొక అడిషనల్ క్లాస్ ఒకటి అవుతుంది, అంత మించే ఉండదు. అవంగానే ఒక ఇండికేషన్ ఇవ్వండి. కాబట్టి ఫిలిం లో కాబట్టి మ్యూ అవుతుంది, ఫిలిం లో అంటే మనం తీసుకున్న మన ఏదైతే మనకి పల్చన పొర అనుకున్నాం కదా, మనకి ఆ ట్రాన్స్పరెంట్ ఫిలిం దాంట్లో, కాబట్టి అదేవైతే మనకి ఏమేసుకోవాలి మనకి దాంట్లో, కాబట్టి మ్యూ దాని ఒక రిఫ్రాక్ట్ ఇండెక్స్ తీసుకుంటాం, మ్యూ ఇంటూ BC ప్లస్ CD వేసుకుందాం. ఇది ఎయిర్ కాబట్టి ఎయిర్ ఒక రిఫ్రాక్ట్ ఇండెక్స్ 1 కాబట్టి ఇంటూ 1 వేయాల్సిన పని లేదు, కాబట్టి ఇంటూ BE అవుతుంది. ఇది ఈక్వేషన్. కానీ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి కదా, మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకి ఏం కావాలి, మనకి మనం ఇంకో ఫార్ములా నుండి వెళ్తాం. మనకి చిన్నప్పటి నుండి తెలిసిన ఫార్ములానే, సపోజ్ ఒక లైట్ రే ఒక మీడియం నుండి ఇంకో మీడియం వెళ్తుంది అనుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పతన కోణం కనుక I అయితే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వక్రీభవన గుణకం R అయితే, దాని యొక్క వక్రీభవన గుణకం రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఇస్ గివెన్ బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin I బై sin R, sin I బై sin R అనే ఫార్ములా వస్తుంది. కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin I బై sin R. ఇది రాసుకోండి, ఒక నిమిషం మన బ్యాక్ చూపిస్తాను. sin I బై sin R అంటే ఏంటి, BE బై BD బై FD బై BD అని చెప్తాం. ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, sin I బై sin R, కాబట్టి మనకి ఇది ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏ ట్రయాంగిల్, BED అనే ట్రయాంగిల్ తీసుకుంటే sin I తీసుకున్నాం అనుకోండి, చూడండి sin I తీసుకున్నాం, ఆపోజిట్ సైడ్ ఎదురు భుజం BE బై ఏవైతే మనకి దీని రైట్ యాంగిల్ కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది, కర్ణం అవుతుంది, కాబట్టి ఇది హైపోటెన్యూస్, కాబట్టి BE బై BD అయింది, BE బై BD అది sin I. అలాగే sin R ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం, BFD అని తీసుకున్నాం, BFD అనే ట్రయాంగిల్ తీసుకుంటే sin R తీసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ సైడ్ DF బై ఏమైతే మనకి ఇక్కడ 90 degrees కాబట్టి ఆపోజిట్ కర్ణం ఏమైతే మనకి BD అది, కాబట్టి ఏమైతే మనకి DF బై BD అది చెప్తున్నాడు. BE బై BD అలాగే DF ఆర్ FD బై BD, BD కొట్టుకుపోతుంది, మిగిలింది ఏంటి మనకి BE బై FD. కాబట్టి BE అంటే ఏం రాసుకోవచ్చు, అడ్డుగుణకారం చేస్తే కనుక ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లై దిస్ BE ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ FD రాయొచ్చు.
మ్యూ ఇంటూ ఎఫ్డి రాయొచ్చు. అలా రాశారు. ఇది అయిందా చెప్పండి. Shall I go for next space? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమంటారా? కాబట్టి బిఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాను, మ్యూ ఇంటూ ఎఫ్డి. కాబట్టి మ్యూ ఇంటూ ఎఫ్డి. ఓకే, మ్యూ ఇంటూ అక్కడ బిఈ బదులు ఏం రాస్తాను, మ్యూ ఇంటూ ఎఫ్డి రాస్తాను. కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ మ్యూ ఇంటూ ఎఫ్డి రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మ్యూ ఉంది, ఇక్కడ మ్యూ ఉంది, అవునా? ఇక్కడ మ్యూ ఉంది, ఇక్కడ మ్యూ ఉంది. కాబట్టి ఏం చేస్తాను, నేను లోపలికి తీసుకెళ్ళాను. లోపలికి ఏం తీసాను, బీసీ ప్లస్ సిడి మైనస్ మ్యూ ఇంటూ. కాబట్టి ఇక్కడ సిడి నేను రాసుకున్నాడు, 2 రకాలు కూడా తీసుకున్నాడు. ఈ సిఎఫ్ కాబట్టి ఏం రాసుకున్నాం, మనకి ఏం రాసుకోవచ్చు, మనకి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి సిడిని సిఎఫ్ ప్లస్ ఎఫ్డి కింద రాసుకున్నాం. చూడండి, ఆ డయాగ్రామ్ చూస్తారు. సిడిని ఎలా రాసుకున్నాడు, సిడిని చిన్న భాగం కింద సిఎఫ్ ఎఫ్డి కింద రాశాడు. అంతే, సిడిని 2 భాగాల కింద సిఎఫ్ ఎఫ్డి కింద రాశాడు అంతే. సో సిఎఫ్ ప్లస్ ఎఫ్డి మైనస్ మ్యూ ఇంటూ ఎఫ్డి. ఈ లోపల ఇక్కడ మ్యూ ఉంది, ఇక్కడ ఉంది, లోపల తీసుకెళ్తే ఏవైంది, ఎఫ్డి కొట్టుకుపోయింది. మిగిలింది ఏంటి, బీసీ ప్లస్ సిఎఫ్ అయింది. కానీ బీసీ ప్లస్ సిఎఫ్ దేనికి సమానం అయింది, మనకి పిఎఫ్ కి సమానం అయింది. ఎందుకో చూద్దాం ఒకసారి డయాగ్రామ్. సో బీసీ ప్లస్ సిఎఫ్, ఈ బీసీ బదులు ఏం రాసుకున్నాడు, మనకి ఇది ఈ పొడవైతే ఇది ఎంత ఉంటుందో ఇంత ఉంటుంది. కాబట్టి సిపి కింద రాశారు. కాబట్టి మనకి ఏమైంది, ఈ బీసీ బదులు పీసీ కింద సమానం. కాబట్టి పీసీ ప్లస్ సిఎఫ్ మొత్తం పిఎఫ్ అయింది. ఆ డయాగ్రామ్ అందుకనే రాయమన్నా, రాసుకుంటే తెలుస్తుంది ఇక్కడ వరకు. సో ఈ మోస్ట్లీ ఇక్కడ వరకు మనకి ఆపుతాను, ఎందుకంటే దీని తర్వాత కంటిన్యూషన్. ఇప్పుడు మనకి టైం ఎలాగ అయిపోయింది, 1 అవర్ అయింది. కాబట్టి ఈ కంటిన్యూషన్ రేపు చెప్పుకుందాం. ఇక్కడ వరకు ఒక్కసారి నేను చెప్పింది ఆ డయాగ్రామ్ పెట్టుకొని, ఒకసారి ఆ డయాగ్రామ్ పెట్టుకొని జాగ్రత్తగా వినండి. సో నిన్నటి నేను లింక్ కూడా మర్చిపోయినట్టున్నాను, నిన్న పెట్టడం. ఈరోజు పెట్టేస్తాను అన్ని లింక్స్, 3 రోజుల నుండి వరుసగా ఉన్న లింక్స్. మీరు ఒకసారి మీకు ఇక్కడ అర్థం కాకపోతే మళ్ళీ అది ఓపెన్ చేసుకొని అది చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మ్యూ ఇంటూ పిఎఫ్ ఇక్కడతో ఆపుతున్నాను. అర్థమైందా? ఈ డెరివేషన్ అర్థమైతేనే నెక్స్ట్ ఈజీగా ఉంటుంది. లేకపోతే నేను ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా మీకు ఆ వెడ్జి మెథడ్ అర్థం కాదు. ఆ డెరివేషన్ ఇంకా తెక్కగా ఉంటుంది. డెరివేషన్ ఇది చాలా సింపుల్ డెరివేషన్. ఓన్లీ థింగ్ మీరు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి కాన్సెప్ట్ నేర్చుకుంటే, ఫస్ట్ ఇయర్ నుండి ఇంటర్ఫిరెన్స్ అంటే ఎవరైతే విన్నారో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఏమైనా వాళ్ళకి మాత్రం కొంచెం ఇప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కళ్ళు జాయిన్ అయ్యి వెళ్ళిపోతున్నారో తెలియదు, నెట్వర్క్ ప్రాబ్లమో తెలియదు. ఎందుకంటే మిథ్యలా ఉంటుంది, అర్థం కాకపోతే స్టార్టింగ్ నుండి ఏమైనా వాళ్ళకి. ఎవరైతే విన్నారో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆఫ్ ఆల్ దట్ అదేంటి మనం తీసుకున్న లైట్లో, మనం తీసుకున్న ఫిజిక్స్లో ఉన్న డిఫరెంట్ టాపిక్స్లో ఈ ఆప్టిక్స్ అనేది మనం తీసుకున్న, అంటే మనం తీసుకునే దృశ్య శాస్త్రం అనేది మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అర్థం చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అన్నిట్లాగా ఉండదు. కానీ అది రెగ్యులర్గా వినాలి, రెగ్యులర్గా రావాలి. అది మెయిన్గా ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. రాసారమ్మా? సో డెల్టా ఈక్వల్ అంటే మనకి మొత్తం ఏం చేస్తాం, చిన్న ఫార్మాట్లో రాసుకున్నాం, బీసీ ప్లస్ సిఎఫ్. ఈ బీసీని ఏం చేసాం, పీసీ కింద రాసాం. పీసీ ప్లస్ సిఎఫ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఈ పిఎఫ్కి సమానం. కాబట్టి ఈ పాత్ డిఫరెన్స్ పిఎఫ్. ఇప్పుడు మనం వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ట్రయాంగిల్ తీసుకొని మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. ప్లస్ ఒక్కసారి ఇక్కడ వరకు జస్ట్ రివైజ్ చేసుకుందాం. ఈ లోపల ఒకవేళ టైం పర్మిట్ అయితే మనకి కావాల్సిన థిన్ ఫిలిం తీసుకుంటాను. ఇక్కడ మనం తీసుకుని జాగ్రత్తగా చూడండి, ప్లెయిన్ ప్యారలల్ ఫిలిమే, సమాంతరంగా ఉన్న పల్చని పొర. ఆ రెండు ఆ మధ్యలో ఉన్న పొర దేనికి మధ్య పెట్టాము, GH G1H దాని వద్ద.
దాని యొక్క థిక్నెస్ ఎంత టీ, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఈ విధంగా మనం తీసుకున్నాం. తీసుకొని ఏం చేసాం, ఒక లైట్ రే ఏబి కింద వచ్చి బిఆర్ కింద రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ అదే లైట్ రే లోపలికి వెళ్ళి బీసీ కింద వెళ్ళి సిడి కింద రిఫ్లెక్ట్ అయ్యి డిఆర్1 కింద బయటకు వచ్చింది. సో ఈ రెండు రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ మీద మనకి కావాల్సింది ఏంటి, రెండు రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ కు సంబంధించిన పాత్ డిఫరెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఏంటి డిఈ, అలాగే ఏమైంది మనకి డిఈ, అలాగే ఏం చేస్తాం బిఎఫ్ అనే రెండు పర్పెండిక్యులర్స్ బిఆర్ మీద డిసి మీద గీసాం. అదొకటే కాకుండా ఈ డిసిని వెనక్కి ఎక్స్టెండ్ చేసాం, అలాగే ఈ బి నార్మల్ ఎక్స్టెండ్ చేసాం, ఈ రెండింటిని ఇక్కడ పెట్టాం. పెడితే ఇది ఆర్ దగ్గర మీట్ అవుతుంది. సో ఈ యాంగిల్ అనేది ఆర్ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ ఆర్ అయింది. అలాగే ఇది ఐ అయితే ఇది ఎలా అయ్యేదో చెప్పాను, అలాగే ఇది ఆర్ అయితే ఈ విధంగా ఆర్ అవుతుంది. సో దాని నుండి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే పాత్ డిఫరెన్స్ ఏంటి, మనకి బిఆర్కి డిఆర్1కి కావాలి. ఈ లోపలికి వచ్చే లైట్ రేనేమో అదనంగా బీసీ సిడి ట్రావెల్ అవుతుంది, బయట వచ్చిందేమో అదనంగా బిఈ ట్రావెల్ అవుతుంది. ఇది ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో నుండి తీసేస్తాము. ఇదేమో మీడియంలో ట్రావెల్ అయింది, మ్యూ అనే మీడియంలో, ఇది ఎయిర్ అనే మీడియంలో మారుతుంది. సో ఇది బీసీ ప్లస్ డి సిడి ఇన్ ఏ మీడియం మ్యూ మైనస్ బిఈ ఇన్ ఎయిర్, అది వేసుకుంటే అది పాత్ డిఫరెన్స్ అది క్యాలిక్యులేట్ చేయడం. అదంతా మ్యాథమెటికల్ కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. దిస్ ఇస్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ టుమారో.